సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తిన్న గంటకే ఆకలి వేస్తే ఏం చేయాలి అనే అంశం చూద్దాం. నేడు చాలామంది విద్యార్థులు హాస్టల్లోనే ఉంటున్నారు. హాస్టల్ ఫుడ్ నచ్చకో లేక అక్కడ వారు హాస్టల్కు చేరుకునే సమయానికి ఆహారం తగినంత లేకపోవడం వల్ల సరిగ్గా భోజనం చేయరు. అదే కాక అన్ని పూటలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వారికి చాలా కష్టమైన విషయంగా మారుతోంది. బయట తేలికగా దొరికే కొన్ని ప్రత్యామ్నాయాలతో ఈ సమస్యను అధిగమించవచ్చునంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా సరైన ఆహారాన్ని తగిన మొత్తంలో తీసుకుంటే తిరిగి ఆకలి వేయడం జరగదు. అలా కాకుండా తిన్న గంటకే మళ్ళీ ఆకలి వేస్తోందంటే సరిపడా ఆహారం తినలేదనే అర్థం. ఆహారంలో పీచు పదార్థాలు, ప్రోటీన్లు, మంచి కొవ్వులు ఉంటే ఆరోగ్యకరమైన పోషకాలు అందడమే కాక ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. రాత్రి తొందరగానే భోంచేయాలి. అంటే కనీసం 2-3 గంటల ముందే తినడం మంచిది. కాబట్టి గంట తర్వాత ఆకలైతే ఏదో ఒకటి తినడం కాకుండా భోజనానికి ముందు భోజనంతో పాటు మంచి పోషకాలున్న పదార్థాలను చేర్చుకోవాలి. హాస్టల్లో ఇటువంటివి ఇవ్వకపోయినా సొంత డబ్బుతో బయట నుంచి క్యారెట్, టొమాటో, కీరా, బీట్రూట్ వంటివి తెచ్చుకొని సలాడ్లా చేసుకుని తినాలి. ప్రోటీన్ కోసం మొలకెత్తిన గింజలు, గుడ్లు, పెరుగు తీసుకోవచ్చు. నానబెట్టిన బాదంలు, ఆకురోట్లు, పల్లీలు మొదలైన వాటిని తింటూ ఉంటే మంచి కొవ్వులు లభిస్తాయి. ఆకలి త్వరగా వేయదు. వీటన్నిటినీ రాత్రి భోజనంతో పాటు తగిన పరిమాణంలోనే తీసుకోవాలి. వీలైతే రాత్రిపూట కప్పు పాలు తాగి పడుకుంటే మళ్ళీ ఆకలి వేయదు, నిద్రలో విరామం ఉండదు. ఈరోజు మనం తిన్న గంటకే ఆకలి వేస్తే ఏం చేయాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.